అందరికీ హాయ్ అండి. నేనైతే ఈ స్టోరీని చేతు రైటర్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇక కథలోనికి వెళ్తే టైం ఉదయం 8:30 అవుతుంది. ఇంటి బయట రాము అటు ఇటు తిరిగేస్తున్నాడు. వంటింట్లో సీత తన పని తను చేసుకుంటూ వెళ్తుంది. ఉదయాన్నే వచ్చే పేపర్ వాడు ఇంకా రాలేదు. టీ తాగుతూ పేపర్ చదవటం రాముకి అలవాటైన విషయం. అటు పేపర్ ఇంకా రాలేదు. ఏవండీ టీ అనుకుంటూ వంటింట్లో ఉన్న సీత బయటికి రాలేదు. ఆవేశంతో ఆఫీస్కి టైం అవుతుంది. పేపర్ చదవకుండా ఆఫీస్కి వెళ్ళేది ఎలా అనుకుంటూ ఆలోచిస్తున్నాడు రాము. ఇంతలో ఏవండి అనుకుంటూ సీత పిలుపు వినిపించింది. టీ వాసన రాము ముక్కును తాకింది. కానీ పేపర్ వాడు ఇంకా రాలేదు అని అనుకునేలోపు పేపర్ అనే పిలుపు వినిపించి గేటు దగ్గర నుంచి పేపర్ వాడు విసిరిన పేపర్ తనకి ఎదురుగా పడింది. సీత చేతిలో ఉన్న టీ తీసుకొని పేపర్ చదువుతూ అక్కడే కూర్చున్నాడు రాము. పేపర్ మెయిన్ హెడ్లైన్ చూసి రాముకి ఒక్కసారి షాక్ కొట్టినట్టు అనిపించింది. వచ్చే నెల నుంచి ఇంట్లో పనిచేసే ప్రతి భార్యకు భర్త జీతంలో 20% జీతం తనకి ఇవ్వాలి అనే పథకం ప్రభుత్వం పెట్టబోతుంది. ఈ వార్త అంతా పెద్ద అక్షరాలతో అక్కడ చూడటం రాముకి కొంచెం షాక్ లాగానే అనిపించింది. ఈ ప్రభుత్వానికి ఏమైంది ఇలాంటి నిర్ణయం తీసుకుంది? ఇప్పుడు కానీ ఈ వార్త సీత చూస్తే ఇంకేమైనా ఉందా అని ఈరోజు పేపర్ ఎలా అయినా తనకి కనిపించకుండా దాచేయాలనుకున్నాడు. పేపర్ తీసుకొని వెళ్ళి బీరువా మీద దాచి ఇంట్లో ఉండకూడదు ఇంకా అని పరుగున ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాడు రాము. ఆఫీస్కి అయితే వెళ్తున్నాడు కానీ దారిలో అందరూ ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతలో సీత ఫోన్ చేసింది రాముకి. ఏవండి ఇంట్లో పేపర్ కనిపించడం లేదు, ఎక్కడ పెట్టి వెళ్ళారు అని అడిగింది సీత. ఏమో నాకేం తెలుసు, అక్కడే ఎక్కడో ఉంటుంది చూడు, ఆఫీస్ పనిలో ఉంటే నీ ఫోన్ ఏమిటి అని రాము కోపంగా ఫోన్ పెట్టేశాడు. అమ్మయ్య, తను ఇంకా పేపర్ చూడలేదన్నమాట. ఈ విషయం తనకు తెలియకపోవడం మంచిది. తెలిస్తే ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను అని మీరు అంతా సమానమే, నేను అంతే సమానం అంటూ రాము తనలో తాను ఆలోచనల మీద ఆలోచనలు చేస్తున్నాడు. ఇంకా ఆ రోజంతా రాము ఆలోచనలు ఇవే, ఈ విషయం మీదే ఉన్నాయి. రాత్రి ఆఫీస్ ముగించుకొని ఇంటికి వెళ్ళిన రాముకి సీత ఎప్పటిలాగే అన్నం పెట్టింది. వంటింట్లోకి వెళ్ళి తన పని తను మామూలుగా చేసుకుంటుంది. ఇంకా సీతకి ఈ విషయం తెలియదనుకుంటా. తెలిస్తే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంటుంది అని గదిలోకి వెళ్ళి సీత వస్తుందేమో అనుకుంటూ చూస్తున్నాడు రాము. ఇంతలో పని పూర్తి చేసుకొని గదిలోకి సీత రావడం రాము చూశాడు. సీత అడుగులు వేసుకుంటూ గదిలోకి వస్తుంటే రాము నిద్రపోతున్నట్టు నటిస్తున్నాడు. గదిలోకి వచ్చిన సీత, ఏవండి పొద్దున పేపర్ ఎక్కడ పెట్టారు, నేను ఎంత వెతికినా దొరకలేదు అని ప్రశ్నించింది సీత. ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా తన లోపల తను నవ్వుకుంటూ నిద్రపోయినట్టు కళ్ళు మూశాడు రాము. పేపర్ దాచినంత మాత్రాన నాకు విషయం తెలియదనుకున్నారా అంటూ సీత రాముని ప్రశ్నించింది. ఆ మాటకి నిద్రపోతూ నటిస్తున్న రాము కళ్ళు తెరిచి సీత వైపు చూస్తూ, అంటే నీకు ఈ విషయం తెలిసిపోయిందా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. మా ఆడవాళ్ళకి సంబంధించిన విషయం మీరు దాచేస్తే తెలియడం మానేస్తుందనుకున్నారా? నాకు తెలిసిపోయిందండి. ఈసారి నేను ఇంట్లో పనిచేసే వాటికి మీ జీతంలో నాకు 20% జీతం ఇవ్వాలి అంది. ఇవ్వకపోతే తెలుసుగా మీకు, మహిళా సంఘాలు వచ్చేస్తాయి మీ దగ్గరికి అంటూ చిన్న నవ్వు నవ్వింది సీత. అంటే ఏమిటే, మొగుడి మీద కంప్లైంట్ ఇస్తావా వెళ్ళి అని ప్రశ్నించాడు రాము. అయ్యో, ఇది ప్రభుత్వ ఆదేశం అండి, నేనెందుకు కంప్లైంట్ ఇస్తా, వాళ్ళు అడిగితే చెప్తా అంటూ నవ్వింది సీత. రాము మొహంలో నవ్వు లేదు. ఇదేం ప్రభుత్వం ఇలాంటి పథకం పెట్టింది అని మనసులో అనుకుంటూ ఉంటే సీత మాత్రం, రేపటి నుంచి నాకు జీతం వస్తుంది, ఇంట్లో చేసే పనికి నాకు విలువ దొరుకుతుంది, మీరు ఇచ్చే డబ్బుతో నేను హ్యాపీగా చీరలు నగలు కొనుక్కుంటా అంటూ సంతోషంగా చెప్పింది సీత. రేపటి నుంచి ఆ పథకం స్టార్ట్, రేపటి నుంచి మీరు జీతం ఇచ్చేయాలి అంది సీత. ఉదయాన్నే నిద్రలేచిన రాము దగ్గరికి సీత టీతో పాటు ఈసారి పెన్ను పేపర్ కూడా తీసుకొచ్చింది. మీకు రోజులో 2 సార్లు టీ ఇవ్వాలి, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం కట్టాలి, రాత్రి మళ్ళీ భోజనం, ఇదేగా మెను అంటూ రాసుకుంటుంది. ఇవన్నీ నువ్వు చేసే పనులే కదా, ఇంకా మళ్ళీ ఎందుకు రాసుకోవడం అని అడుగుతున్నాడు రాము. నిన్నటి వరకు నేను గృహిణి, ఇప్పుడు నేను కూడా ఉద్యోగిని, నా పని ఏమిటో నేను తెలుసుకోవాలి కదా అని చెప్పింది సీత. ఇంకా అప్పటి నుంచి మొదలయ్యాయి రాముకి కష్టాలు. తను చేయాల్సిన పని మాత్రమే చేసి వచ్చి హాయిగా కూర్చొని టీవీ చూస్తూ
వచ్చే జీతంతో ఏ చీరలు కొనుక్కోవాలో అంటూ రాముని అడుగుతుంటే రాముకి గుబులు పుట్టేది. ఒకరోజు ఇంటికి రాము వాళ్ళ బాబాయ్ పిన్ని వచ్చారు. ఇంటికి వచ్చిన వాళ్ళని నవ్వుతూ పలకరించి ఎప్పుడూ లేనిది మీరు ఏం తింటారు, మీకు ఏం చేయమంటారు అని హడావుడి చేసేస్తోంది. సీత తన వైపు వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఏదో చిరాకు పడుతూ విసుక్కుంటూ ఉండే సీత ఇప్పుడు ఇలా చేయడం చూసి ఆశ్చర్యపోయాడు రాము. పొద్దునే వచ్చిన బాబాయ్ పిన్ని సాయంత్రానికి వెళ్ళిపోయారు. ఈసారి వస్తే మీరు 2-3 రోజులు ఉండాలి అత్తయ్య అంటూ గుమ్మం దగ్గర మాట్లాడుతుంది సీత. చుట్టాలు వెళ్ళిపోగానే సీత ఒక పేపర్ పట్టుకొని వచ్చింది. ఏమిటో అనుకుంటూ చూసిన రాము అందులో ఈరోజు చేసిన తన పనుల లిస్ట్ అంతా ఉంది. ఏమిటి ఇది అని అడిగిన రాముకి సీత ఇలా సమాధానమిచ్చింది. నేను రోజు చేసే పనుల కన్నా ఈరోజు ఎక్కువ పని చేశాను, ఓటీ చేశాను, అందుకు మీరు నాకు ఓటీ డబ్బులు ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చింది సీత. రాముకి ఆ మాటలు విన్న తర్వాత మతిపోయింది. ఎలా ఉండే సీత ఇలా అయిపోయింది ఏమిటి? ఇదే కానీ ఇలా సాగితే ఇంక నా జీతంలో ఒక్క రూపాయి కూడా మిగిలేలా లేదు. ఇప్పుడు నా తరపు వాళ్ళు వచ్చారు కాబట్టి ఎక్కువ పని అన్నావు, రేపు మీ అమ్మా నాన్న వచ్చినా ఇదే చెప్తావా అని అడిగాడు రాము. అయ్యో, వాళ్ళ విషయంలో ఎందుకిలా చేస్తా అండి, అప్పుడేం అడగను అనుకుని నవ్వుతూ సమాధానం ఇచ్చింది సీత. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడు తన కోసం ఏమైనా చేసి పెట్టు అని అడుగుదామనుకున్నా భయపడేవాడు. ఇది తన లిస్టులో లేదు అంటుందేమో అని. ఆ రోజు ఆదివారం. గదిలో ఉన్న రాముకి బయట ఎవరో ఇద్దరు మాట్లాడుకునే మాటలు వినిపిస్తున్నాయి. ఒకటి సీత గొంతు, మరొక గొంతు ఎవరిదా అనుకుంటూ మాటలు వింటున్నాడు రాము. అంతా మీరు చెప్పినట్టు చేశాను పిన్ని గారు. ప్రతి పనికి ఓటీ వేసి మా వారి దగ్గర డబ్బు తీసుకొని ఇదిగో నిన్నే 2 చీరలు కొన్నాను. ఆన్లైన్లో ఇంకో 2 ఆర్డర్ కూడా పెట్టాను అంటూ నవ్వుతూ చెప్పింది సీత పక్కింటి పిన్ని గారికి. ఆ మాటలు విన్న రాము సీత ఇలా అయిపోవడానికి కారణం నువ్వా మహాతల్లి అని గదిలో నుంచి బయటకు వచ్చి ఆవిడ మీద అరిచేస్తున్నాడు రాము. మధ్యలో నేనేం చేశాను? డబ్బిచ్చింది మీరు, కొనుక్కుంది మీ ఆవిడ. నన్నంటారేంటి మాటలు అంటూ ఆవిడ అరుస్తుంది. ఏవండి, ఏం మాట్లాడుతున్నారు? ముందు మీరు లోపలికి వెళ్ళండి అంటూ రాముని ఒక తోపు తోసింది సీత. సీత తోసిన తోపుకి గోడకి గుద్దుకున్నాడు. నుదురు గోడకు తగిలి అమ్మా అని అరుపరిచాడు రాము. అరచిన అరుపుకి రాముని ఎవరో కదుపుతున్నారు అనిపించగా కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా సీత. నుదుట చూసుకున్నాడు. అక్కడ ఏ దెబ్బ లేదు. ఇదంతా కలనా? అంటే కలలో జరిగిన విధంగా నిజంగా బయట భార్యకి జీతం అనే పథకం వస్తే ఇలాగే ఉంటుందా అనే సందేహం వచ్చింది రాముకి. ఏమైందండి, ఎందుకలా అరిచారు అని అడిగిన సీతని దగ్గరికి తీసుకొని నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్తావా అని అడిగాడు రాము. తన మనసులో ఉండే సందేహాన్ని సీత ముందు బయట పెట్టాడు రాము. రాము సందేహం విన్న సీత ఒక చిన్న నవ్వు నవ్వి, నేను ఈ ఇంటి యజమానురాల్ని, సేవకురాల్ని కాదండి, జీతం తీసుకొని పనిచేయడానికి. మీరు పిల్లలు నా మీద ఆధారపడి నేను చేసే వంటలు రుచి చూసి బాగుంది అని మాట చెప్తే చాలండి, అదే మాకు పెద్ద జీతం. మీరు కుటుంబం కోసం కష్టపడటం లేదా? మీరు బాధ్యత అనుకోవటం లేదా? భార్య కూడా అంతే అండి. ఇది మా బాధ్యత. మీరు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి, నాకు ఇంట్లో చాలా పని ఉంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత. చూశారుగా ఫ్రెండ్స్ స్టోరీ. నిజంగా భార్యకి జీతం అనే కాన్సెప్ట్ కానీ వస్తే భర్తల జీవితం ఇలాగే ఉంటుందేమో కదా. తను ఇంట్లో చేసే ప్రతి పనికి విలువ కడితే మనం జీవితాంతం కష్టపడినా ఆ విలువ తీర్చలేం. కానీ వాళ్ళు అది బాధ్యతగా ఫీల్ అవుతారు. అలా బాధ్యతగా ఫీల్ అయిన వాళ్ళకి మనం వాళ్ళ పనిని మెచ్చుకుందాం, చిన్న చూపుగా కాదు.